జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పునఃప్రారంభోత్సవం అంబరాన్నంటింది. 125వ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. బొట్టాయిగూడెం రోడ్డు 4 రోడ్ల కూడలిలో గతంలో ఏర్పాటు చేసిన విగ్రహం దిమ్మను ఆధునీకరించి శ్రీరాముల జయంతి సందర్భంగా సోమవారం ఆర్యవైశ్య సంఘ నాయకులు, ప్రతినిధులు సంయుక్తంగా పునఃప్రారంభించారు. ముందుగా ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి బొట్టాయిగూడెం రోడ్డుకు చేరుకున్నారు. ఆర్యవైశ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జెండాలు చేతబట్టి పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేశారు. అందరికీ స్వీట్లు పంచారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యతగా ఉండాలని కాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషివలుడు, ప్రాణత్యాగి, తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాముల స్మృతులు తలచుకుంటూ ఆయన నాడు చేసిన ప్రాణత్యాగ ఫలితమే నేడు మన ఆనంద క్షణాలని కొనియాడారు. రాష్ట్ర రాజధానిలో 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ నేడు కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడం పొట్టి శ్రీరాములకు ఇచ్చిన గుర్తింపుగా, తెలుగు ప్రజలకు అందించిన బహుమతిగా కొనియాడారు. గతంలో దిమ్మ నిర్మాణానికి సహకరించిన దాతలే నేడు ఆధునీకరణకు సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి బాలకృష్ణ, రాంబాబు, కొనకల్ల సోంబాబు, మండవల్లి సోంబాబు, చామర్తి శ్రీరాములు, టీవీఏ రామతారకం, సెమ్మకుర్తి శ్రీనివాసరావు, మాతు శ్రీమన్నారాయణ, మహంకాళి రంగప్రసాద్, కర్పూరం జనార్దన్, దోబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, ఏలూరి ఫణి, కొల్లేపర నారాయణ, కాటేపల్లి శ్రీనివాస్, కొల్లేపర ఆనంద్, కాటేపల్లి రుద్రయ్య, మహంకాళి మురళీధర్, గుడిమెట్ల యుగంధర్, మామిడి సురేష్, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, కర్పూరం గౌరయ్ గుప్తా, కౌన్సిలర్ మురళి, ఉప్పల గంగాధర్రావు, నాగసూరి వసంత్ కుమార్, ప్రగల్లపాటి కాశీ, ఓలేటి కృష్ణ, వాస్వి క్లబ్ కపుల్స్ ఉప్పలమెట్ట సత్యనారాయణ, వాస్వి క్లబ్ గోల్డ్ నాగసూరి బాలు, వాస్వి క్లబ్ గోల్డ్ వనిత బొమ్మ విజయ తదితర సభ్యులు, ఆర్యవైశ్య యువత పాల్గొన్నారు. ప్రగల్లపాటి కాశీ విశ్వనాథం నా పేరు. ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిని నేను. యుగాలు మారినా, తరాలు మారినా కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయండి. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినాన్ని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి, గాంధీ గారి విగ్రహాల వద్ద ఆయన యొక్క జన్మదినాన్ని టౌన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుందండి. ఈ రోజు ఆయన చేసిన కృషికి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు ఆయన ఎంతో పలు భాషల భారతీయులకు అందరికీ కూడా ఆదర్శప్రాయుడు అయ్యాడండి. ఇవాళ ఆయనకి కృతజ్ఞతా భావంగా 58 రోజులు ఆమరణ నిరాహార చేసి మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రం తెచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నారండి. మరి విధంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా మా ఆర్యవైశ్యులందరూ కూడా కృతజ్ఞత భావంగా తెలుపుకుంటున్నామండి. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు మహంకాళి రంగప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిని. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి మహోత్సవం సందర్భంగా పట్టణంలో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి బొట్టాయిగూడెం జంక్షన్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేస్తానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ రోజు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులుగా పుట్టినందుకు మేమందరూ కూడా గర్వపడే విషయం. ఎందుకంటే దేశానికి కృషి చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు మా ఆర్యవైశ్యుడే. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 58 రోజులు నిరంతర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధనకు పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు కూడా మా ఆర్యవైశ్యుడే. కనుక మీ ఆర్యవైశ్య జాతి యావత్తు కూడా ఇవాళ గర్వించదగ్గ రోజు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున పొట్టి శ్రీరాములు గారిని కాంక్షించు ఇవాళ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో నడిబొట్టిన ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. ఆర్యవైశ్యులందరి తరఫున, మరి ముఖ్యంగా జంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల తరఫున కూడా మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మాది బొట్టాయిగూడెం రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అక్కడ లారీ ఒకటి గుద్ది 7 సంవత్సరాల క్రితం డ్యామేజ్ అయింది. అది పునర్నిర్మాణం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని, కౌన్సిల్ విగ్రహం సుమారు 60-70 కోట్ల రూపాయల పైన వ్యయంతో అక్కడ నిర్మాణం చేశారు. కూటమి ప్రభుత్వం వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘం తరఫున నెక్స్ట్ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పునర్నిర్మాణానికి దండలేసి నివాళులు అర్పిస్తాం. జై వాసవి, జై జై వాసవి.